నమస్తే. వెల్కమ్ టు ది సిరీస్ ఆన్ డయాబెటిస్. డయాబెటిస్ మీద మనం చేస్తున్న సిరీస్‌లో ఇది రెండవ ఎపిసోడ్. మనం మొదటి ఎపిసోడ్‌లో ఏం డిస్కస్ చేశాము? మనకుండే స్ట్రెస్, నెగెటివ్ థాట్స్, సంతోషంగా ఉండలేనితనము, దానివల్ల మన బాడీలో హార్మోన్స్ అన్నీ ఇంబాలెన్స్‌లోకొచ్చి డయాబెటిస్ వస్తుంది. డయాబెటిస్ వచ్చినప్పుడు ఏమంటారు? తీపి తినొద్దు అంటారు. తీపి ఎందుకు తినొద్దు? మన జీవితంలో మనలో మనం తీపి తక్కువ చేసుకుంటున్నాము. ఒక రకంగా సంతోషంగా ఉండకుండా ఉన్నందుకు మనసు చేదుగా అయిపోతుందంటారు చూసారా? అదే విధంగా డయాబెటిస్ వచ్చినప్పుడు దానికి రీజన్ కూడా మనంతట మనము మన జీవితంలో, మన మనసులో చేదుని నింపుకుంటున్నాము. ఇంకా అందరిని కంట్రోల్ చేయాలి. నేను అనుకున్నదే జరగాలి అనే పట్టుపట్టి, మనం సంతోషంగా ఉండకుండా ఉన్నప్పుడు, మన హార్మోన్స్, మన గ్లాండ్స్ రియాక్ట్ అవుతాయి. ఇది మనం ఫస్ట్ ఎపిసోడ్‌లో నేర్చుకున్నాం. ఆలోచించారా అసలు? నిజంగా అలా అనుకున్నారా? లేదా? ఎవ్వరికీ చెప్పక్కర్లేదు. మీరు బయటపడి నేనిలా, లేకపోతే వీళ్ళిలా అని చెప్పక్కర్లేదు. జస్ట్ అబ్జర్వ్, అనలైజ్, పరిశీలించండి. ప్రాణిక్ హీలింగ్‌లో పూజ్య సద్గురుదేవులు చాకుక్సి గారు అదే చెప్తారు. ఏది గుడ్డిగా నమ్మద్దు. ప్రతీదీ వినండి, అర్థం చేసుకోండి, అనలైజ్ చేసుకోండి. గెట్ యువర్ ఓన్ రిజల్ట్స్. భగవంతుడు మనకి మెదడు ఇచ్చాడు, ఆలోచించే శక్తిని ఇచ్చాడు. వినాలి, ఆలోచించాలి. అన్నీ చెప్పినవన్నీ కరెక్ట్ అవ్వాలన్న రూల్ లేదు. కానీ గురువులు, గొప్ప గురువులు చెప్పినవి చాలా మటుకు కరెక్ట్ అవుతాయి కాబట్టి అది అర్థం చేసుకొని, అనలైజ్ చేసుకొని, ఎక్కడ తప్పుని సరిచేసుకోవాలో అది తెలుసుకోవాలి. మొండిగా నేననుకున్నదే కరెక్ట్ అని కాకుండా పాయింట్ ఆఫ్ వ్యూ, వాళ్ళ పర్స్పెక్టివ్ ఏమిటి? ఇది నాకు సూట్ అవుతుందా లేదా? నేను దీనివల్ల ఏమైనా బెనిఫిట్ పొందగలుగుతానా అన్నది అబ్జర్వ్ చేయండి. కమింగ్ టు ద సెకండ్ వన్, మనం మన జీవితాన్ని లేకపోతే మన చుట్టూ ఉన్న పరిస్థితులు మంచివో, పిచ్చివో, గొడవలు, స్ట్రెస్ ఏదో ఒకటి ఉంటుంది. దానివల్ల అయితేనేమి, దేనివల్ల అయితేనేమి ఎప్పుడూ స్ట్రెస్‌లో ఉంటాము. మన శరీరం ఆరోగ్యంగా ఉన్నంత కాలం అంటే 20స్, 30స్‌లో ఉన్నంత కాలం మన శరీరం ఫైట్ చేస్తుంది. ఎలాంటి ప్రాబ్లమ్స్ దగ్గరికి రానివ్వదు. కాకపోతే మనం మోసే బరువు ఎక్కువవుతున్న కొద్దీ, స్ట్రెస్ ఎనర్జీ ఎక్కువవుతున్న కొద్దీ, ఏజ్ ఎక్కువవుతున్న కొద్దీ మన శరీరము, మన ఎనర్జీ బాడీ, మనోమయ కోశము తట్టుకోలేక డిసీజ్డ్ ఎనర్జీ కానీ, స్ట్రెస్ ఎనర్జీ కానీ మనలోకి దిగి అనారోగ్యాల రూపంలో మన శరీరం మనకి చెప్తుంది. ఇంకా చాలు, నేను తట్టుకోలేను అని. అందుకని ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి అంటే ఫర్‌గివ్‌నెస్ అడగాలి. ఫర్‌గివ్‌నెస్, క్షమా ప్రార్థన. లింక్ ఆల్రెడీ ఇంతకుముందు పెట్టి ఉంది. క్షమా ప్రార్థన. అది ఒకసారి, ఒకటికి 2 సార్లు వినండి, ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు కూడా చేద్దాం. క్షమా ప్రార్థన ఎవరిని? మనకి వెంటనే రైజ్ అయ్యే కోపంతో కూడిన క్వెషన్ ఏంటి? నేనెందుకు క్షమించాలి? అందరూ నన్ను బాధపెడుతున్నారు. వాళ్ళని నేనెందుకు క్షమించాలి? కదా! 100కి 90 మందికి ఇదే ఉంటుంది. ఎవరినో క్షమించడం, క్షమించకపోవడం, పరిస్థితులను క్షమించడం, పరిస్థితులని వదిలేయడం, రిలీజ్ చేసేయడం. ఎంతసేపు వాటిని గుర్తుపెట్టుకుని బాధపడుతూ ఉండకుండా వాటిని వదిలేయడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ మంటని మనం మన ఒళ్ళో పెట్టుకొని అది కాలుతోంది, కాలుతోంది అని బాధపడితే ఎవరు దానికి బాధ్యులు? మన చేతిలో మంటలున్నాయి, బొగ్గులున్నాయి మండుతున్నవి. అవి వదిలేయాల్సింది మనమే, ఇంకెవరో కాదు. సో, సేమ్ థింగ్, మనల్ని ఎవరో బాధ పెట్టారు, లేదా మన వల్ల ఎవరైనా బాధపడి ఉంటే మనం క్షమించాలి. మన వల్ల బాధపడిన వాళ్ళ నుంచి క్షమాపణ కోరాలి. ఆహ్, ఆ కార్డ్స్ అన్నీ రిలీజ్ చేయాలి. ఈ కార్డ్స్ ఎలా రిలీజ్ చేయాలి అన్నది ప్రాణిక్ హీలింగ్‌లో నేర్చుకుంటారు. చాలా ఈజీ ప్రాణిక్ హీలింగ్ నేర్చుకోవడం. 2 డేస్ ఆఫ్ కోర్స్. అందులో మీకు ఎన్నో మంచి విషయాలు ఎలా చేయాలి, ప్రాక్టికల్ అప్లికేషన్స్ నేర్పిస్తారు. మీరు నేర్చుకోకపోయి ఉంటే మెసేజ్ పెట్టండి తప్పకుండా. మా వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. లేకపోతే కింద ఇచ్చే లింక్‌లో జస్ట్ గో త్రూ.
అబౌట్ ప్రాణిక్ హీలింగ్. ఓకే. నౌ కమింగ్ టు ఫర్‌గివ్‌నెస్. మనం వేరే వాళ్ళని ఫర్‌గివ్ చేయడము ఒక ఎత్తు, ఫర్‌గివ్‌నెస్ అడగడము కరెక్టే. అంతకంటే ముందర మెయిన్‌గా మనల్ని మనం ఫర్‌గివ్ చేసుకోగలగాలి. మనం మన పిల్లల్ని, మన పేరెంట్స్‌ని, వైఫ్, హస్బెండ్ లేతే మనల్ని బాధపెట్టిన వాళ్ళని ఎప్పుడో అప్పటికి క్షమిస్తాం. కానీ మనల్ని మనం ఎంతవరకు క్షమించుకుంటున్నాము అన్నది ఆలోచించాలి. మనం చేసిన పొరపాట్లు మళ్ళీ, మళ్ళీ మనం రిపీట్ చేసుకుంటూ ఆ గిల్ట్‌లో కొట్టుకుపోతుంటాం. అయ్యో! అప్పుడు అలా చేశాను. నేనెందుకు ఇలా చేశాను? అలా చేయకుండా ఉండాల్సింది. లేతే ఇలాంటి మాట అనకుండా ఉండాల్సింది. మనము ఏదో ఎమోషన్‌లో ఎప్పుడో ఎవరినో ఒక మాట అని ఉండొచ్చు. లేతే ఏదన్నా గొడవ పడి ఉండొచ్చు. తప్పులు జరగడం మానవ సహజం. అక్కడికక్కడ వదిలేయలేము. మన మనసు దాన్ని పట్టుకొని పీకుతూ ఉంటుంది. అది నెలలు, ఏళ్ళు పాటు మన లోపల అలా మండుతూనే ఉంటుంది. అదే విధంగా ఎవరన్నా మనల్ని బాధపెట్టినా సరే, నన్ను అన్నారు, నన్ను వాళ్ళిలా అన్నారా? లేకపోతే నాతో ఇలా ప్రవర్తించారా? అన్న కోపము, బాధ, కక్ష మన గుండెల్లో ఉండిపోతుంది. దానివల్ల అన్నవాళ్ళు మర్చిపోయి ఉండొచ్చు. వాళ్ళు ఫ్రీగా ఉండుండొచ్చు. కానీ మనము ఆ అవమానాన్ని, బాధని, హర్ట్ ఫీలింగ్స్‌ని పెట్టుకుని, పెట్టుకుని మన హెల్త్ పాడు చేసుకుంటున్నాం. సో, ఫర్‌గివ్‌నెస్ వేరే వాళ్ళని చేయడం కంటే, ముందర మనల్ని మనం ఫర్‌గివ్ చేసుకోవాలి. మన వల్ల జరిగే తప్పులు, పొరపాట్లన్నిటిని మనం క్షమాపణ అడగాలి. మన శరీరాన్ని మనం ఎంత బాగా చూసుకుంటున్నాం? మన మనసుని మనం ఎంత బాగా చూసుకుంటున్నాం? ఒక్కసారి ఆలోచించండి. వేరే వాళ్ళందరి కోసం పని చేస్తాము. వేరే వాళ్ళందరి కోసం ఔట్ ఆఫ్ ద వే వెళ్ళి హెల్ప్ చేస్తాము. మన శరీరం నాకు నొప్పిగా ఉంది అని చెప్తే మనం వింటున్నామా? నా మనసు బాధపడుతోంది అంటే వింటున్నామా? వినం కదా! పర్వాలేదులే, ఏం కాదు, ఒక టాబ్లెట్ యేసుకుందాము, డాక్టర్ దగ్గరికెళ్ళిపోదాము, లేకపోతే డాక్టర్ దగ్గరికి కూడా వెళ్ళము. ఒక టాబ్లెట్ వేసేసుకుందాము. పనిలోకెళ్ళిపోదాము. లేతే ఇంట్లో వాళ్ళకి పని చేయాలి. ఇంట్లో వాళ్ళకి హెల్ప్ చేయాలి. లేతే ఎవరో ఏదో అనుకుంటారు నేను చేయకుండా పడుకునుంటే, పని చేయకుండా పడుకునుంటే, హెల్ప్ చేయకుండా ఉంటే ఎవరో అనుకుంటారు అని ఎంతసేపు వేరే వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటాం. కానీ మన గురించి మనం ఆలోచించం. మన గురించి మనం ఆలోచించనప్పుడు పాపం శరీరం రకరకాల సిగ్నల్స్ పంపిస్తుంది. ప్రతి ఒక్కళ్ళకి పంపిస్తుంది. అది నేనింక తట్టుకోలేకపోతున్నాను. ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ మీ అన్న సిగ్నల్స్ పంపిస్తూనే ఉంటుంది. మనము అసలు ఆ- ఆగే రకాలమే కాదు కదా! తగ్గేదే లేదు అన్న లెవెల్‌లో వెళ్ళిపోతూనే ఉంటాం. సడెన్‌గా ఇంక శరీరం చేతులెత్తేసి ఒక ప్రాబ్లమ్‌గా బయటికి తీసుకొచ్చిందనుకోండి. బీపీ వచ్చింది, డయాబెటిస్ వచ్చింది. అప్పుడు చాలా వింత పరిస్థితి ఏంటంటే అప్పుడు ఆశ్చర్యపోతాం. అరే! నిన్నటి వరకు బాగున్నాము. ఇవాళ నాకు డయాబెటిస్ రావడం ఏంటి? అసలు నేనెప్పుడు బానే ఉన్నాను. అలా ఎందుకొచ్చింది? నాకే ఎందుకొచ్చింది? అని ఆందోళన పడుతుంటాం. కదా! సో, సడెన్‌గా రాలేదు పాపం, బాడీ ముందు నుంచి చెప్తూ ఉంటుంది. అప్పుడే మనం కేర్ తీసుకొనుంటే ఈ హెల్త్ ప్రాబ్లమ్ రాదు. ప్రాణిక్ హీలింగ్‌లో ఆల్రెడీ వచ్చిన ప్రాబ్లమ్స్ హీల్ చేయడం నేర్చుకుంటారు. ప్రాబ్లమ్స్ రాకుండా ముందరే ప్రివెంటివ్ హీలింగ్ ఎలా చేయాలో కూడా నేర్చుకుంటారు. సో, ప్రాణిక్ హీలింగ్ ఈస్ ఎ వండర్‌ఫుల్ సబ్జెక్ట్. కమింగ్ బ్యాక్ టు ప్రివెంటివ్ హీలింగ్. మనల్ని మనం ఆరోగ్యంగా చూసుకుంటే ఎప్పటికప్పుడు మనం ఎలా ఉన్నాము అన్నది అవేర్‌నెస్‌తో ఉంటే, మనం ఎక్కడైనా మన ఆలోచన తప్పుదారి పడుతోందా, మన శరీరాన్ని పట్టించుకోవట్లేదా అన్నది తెలుసుకుంటే, కరెక్టివ్ మెజర్స్ తీసుకోవడానికి హెల్ప్ అవుతుంది. సో, ఒకసారి ఆలోచించండి. మీ పట్ల మీరు ఎంత ప్రేమగా ఉంటున్నారో, ఎంత కంపాషనేట్‌గా ఉంటున్నారు. మీ శరీరం పట్ల, మీ మనసు పట్ల ఎంత కంపాషనేట్‌గా ఉంటున్నారో ఆలోచించండి. అద్దంలో చూసుకొని మీరు సంతోషంగా అనిపిస్తోందా లేదా? కామెంట్ సెక్షన్‌లో మెసేజ్ చేయండి. సాధారణంగా మనం అద్దంలో చూసుకొని, నేను ఇలా ఉన్నాను, నేను ఇలా బాలేను, వాళ్ళలాగా ఉంటే బావుండేది, హైట్ ఎక్కువుంటే బావుండేది, లావు తక్కువుంటే బావుండేది, లేతే లావు ఎక్కువుంటే బావుండేది. ఇలా రకరకాలు, ఇంత సంపాదిస్తే బావుండేది. ఎప్పుడూ కంపారిటివ్‌గానే ఉంటాం. కానీ భగవంతుడు మనకిచ్చిన ప్రసాదం ఈ శరీరం, ఈ బుద్ధి. దీని పట్ల మనం గ్రాటిట్యూడ్ చూపిస్తున్నామా? దీన్ని హింసిస్తున్నామా? ఒక్కసారి ఆలోచించండి.
మెసేజ్ పెట్టండి. మీరు ఒకవేళ నేను చెప్పింది మీకు కరెక్ట్ అనిపిస్తే యెస్ అని మెసేజ్ పెట్టండి. లేదు నేను చెప్పేది తప్పైనా పర్వాలేదు మెసేజ్ పెట్టండి. నెక్స్ట్ సెషన్‌లో మనం ఫర్‌గివ్‌నెస్ మనల్ని మనం ఎలా ఫర్‌గివ్ చేసుకోవాలి? ఎలా దీన్ని చక్కగా చూసుకుంటాము, ఎలా చక్కగా చూసుకోవాలి, ఇప్పటివరకు జరిగిన తప్పుల్ని ఎలా సరిచేసుకోవాలి అన్నది మనం ప్రాక్టీస్ చేద్దాము. గుర్తుంది కదా! ఇవన్నీ నేర్చుకోవడం చాలా తేలికండి. మీకు తెలియవని కాదు. కానీ సైంటిఫిక్ వేలో ఎలా చేస్తే రిజల్ట్స్ వస్తాయో చెప్పేదే ప్రాణిక్ హీలింగ్. సో, ప్రాణిక్ హీలింగ్ సింపుల్ 2 డేస్ కోర్స్. బేసిక్ ప్రాణిక్ హీలింగ్ నేర్చుకోండి. మీరు హెల్తీగా అవుతారు. మీ ఇంట్లో వాళ్ళందరినీ హెల్తీగా ఉంచొచ్చు. థ్యాంక్ యూ. నమస్తే.